జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ గోరి కొత్తపల్లి ఉమ్మడి మండలంలోని శ్రీ దుర్గాదేవి ప్రథమ వార్షికోత్సవ వేడుక నవదుర్గ ఆలయ కమిటీ మరియు శ్రీ మహాదేవి మాత ఆశీర్వాదాలతో ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పూజలు నిర్వహించారు। ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ మెంబర్లు ఆలయ ప్రధాన అర్చకుడు గజ్జెల్లి రవి ఘన స్వాగతం పలికారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో గోరి కొత్తపల్లి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు। నవదుర్గ మాత వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మేము ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం, అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం, భోజనం చేసిపోయాం। ఆ రోజు సింహాలు మేము ఇస్తానన్నా తప్పకుండా మాటకు అంగీకరిస్తూ ఆ సింహాలను కూడా మీకు అందజేస్తాం। అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి ధూపదీప నైవేద్యం కొరకు ఏదైతే పూజారికి వేతనం కొరకు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు। నిర్ణయం తీసుకోవాలని మొదటిగా ఈ యొక్క ఆలయం పూజారికి ధూపదీప నైవేద్యం ఇచ్చే విధంగా చూస్తామని, అదేవిధంగా ఈ ఆలయానికి మరి అమ్మవారు ప్రమాది గోడ కానీ యాగశాల కానీ ఆర్చి నిర్మాణం కోరారు। దానికంటే ఆ ఎంట్రన్స్ నుంచి గుడి దాకా సీసీ రోడ్డు కూడా కావాలి, బాట మంచిగా ఉండాలి, రవాణా మంచిగా ఉంటే ఎప్పుడు పడినప్పుడు వస్తుంటారు కనుక ఈ 4 పనులు అమ్మ ఆశీస్సులతో ఎంత వీలైనంత తొందరగా మరి తప్పకుండా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధిలో ఉన్న పాత్ర ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి మండలం, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇంకా ఇతర అగ్రికల్చర్ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఇంకా చాలా ఆఫీసులు రావాల్సి ఉంది। గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆఫీసుల గురించి కూడా నేను గెలవగానే దరఖాస్తు ఇచ్చాను। గెలిచిన వెంటనే 1,60,00,000 రూపాయలతో